నమస్తే మేడం. నమస్తే అండి. మేడం క్వాలిటీ లేని శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని వింటున్నాం. ఎలాంటి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తే మంచిది? అండ్ అలాగే ఈ శానిటరీ ప్యాడ్స్ కంటే మెన్‌స్ట్రువల్ కప్స్ యూజ్ చేయడం మంచిదని కూడా మనం వింటున్నాం. నిజానికి ఏది బెటర్ అంటారు? శానిటరీ నాప్కిన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి చాలా రకాల శానిటరీ నాప్కిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే సైజుని బట్టి, మళ్ళీ ఏంటంటే దాన్ని చేసే మెటీరియల్ని బట్టి. సో కామన్గా మనం వాడేది కాటన్ శానిటరీ నాప్కిన్స్, లేదా ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అని, లేదా క్లాత్ కూడా చాలామంది క్లాత్ కూడా యూజ్ చేస్తారు. అలా కాకుండా కొన్ని మంది ప్లాస్టిక్ కవరింగ్ బేస్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ శానిటరీ నాప్కిన్స్ యాజ్ సచ్ వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అదేంటంటే లాంగ్ టర్మ్గా ప్యాడ్ చేంజ్ చేసుకోకుండా కంటిన్యూస్గా వాడడము, ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఆ క్లాట్స్ అంతా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ వస్తే అలాంటి రిస్క్ ఉంటుంటుంది తప్ప అదర్వైజ్ శానిటరీ నాప్కిన్స్ యాజ్ సచ్ దానివల్ల ఎటువంటి ఇష్యూస్ అనేది ఉండదు. కానీ కొన్ని అంటే కంటిన్యూస్ యూసేజ్, సరిగా హైజీన్ మెయింటైన్ చేయడం, దీనివల్ల అనే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో కొంతమంది అడుగుతుంటారు క్యాన్సర్ కూడా వస్తున్నాయి శానిటరీ నాప్కిన్స్తో అని చెప్పేసి. అలాంటిది ఏమీ సైంటిఫిక్గా ఏమీ అయితే ప్రూవ్ అయితే అవ్వలేదండి. దట్ శానిటరీ నాప్కిన్స్ విల్ కాజ్ క్యాన్సర్ అనేటువంటి స్టడీస్ కానీ సైంటిఫిక్గా ఎనీ రీజన్స్ అది లేదు. కానీ కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ప్లాస్టిక్ కవరింగ్ ఉండి అంటే బేస్ ఉండి చేయబడినాయో, కొన్ని రకాల టాక్సిన్స్ అంటే డయాక్సిన్స్ అని, వోలటైల్ కాంపౌండ్స్ అని, కొన్ని కొన్ని మెటీరియల్స్ ఇది ఏంటంటే లాంగ్ టర్మ్గా యూజ్ చేసి చాలా ఎక్కువ డోస్ ఉంటే తప్ప దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో మనకి మెన్స్ట్రువల్ కప్స్ చాలా పాపులర్ అయింది. మెన్స్ట్రువల్ కప్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు శానిటరీ నాప్కిన్స్. అదేంటంటే సిలికాన్తో తయారు చేయబడినది, ఇరిటేషన్ అనేది ఉండదు. ఇది మనకి శానిటరీ నాప్కిన్స్లో ఏంటంటే అది అబ్జార్బ్ చేస్తుంది బ్లడ్ అనేది. ఈ కప్స్లో ఏంటంటే ఇట్ విల్ కలెక్ట్, అంటే కప్ మాదిరిగా ఉంటుంది కాబట్టి కలెక్ట్ చేసేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. కొంచెం ఇనీషియల్గా అలవాటు అయ్యే వరకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, లాంగ్ టర్మ్గా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ పీరియడ్ ర్యాషెస్ అనేవి రావు. సో అమ్మాయిలు ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఇట్స్ బూన్, అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి శానిటరీ అది మన మెన్స్ట్రువల్ కప్ ఒక ఎట్ స్ట్రెచ్ ఆఫ్ 10 hours వరకు కూడా యూస్ చేయొచ్చు. తర్వాత మనం ఏంటంటే దాన్ని ప్రాపర్గా బాయిలింగ్ వాటర్లో క్లీన్ చేయాలి. సో అది మనకి హైజీన్ మెయింటైన్ చేయడం, దాని క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకసారి కప్పు తీసుకుంటే కొన్ని ఇయర్స్ వరకు కూడా యూస్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ యూ ఆర్ మెయింటైనింగ్ ఇట్. ప్రాపర్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. ఓకే. శానిటరీ ప్యాడ్ ఒకసారి ఎన్ని అవర్స్ ఉంచుకుంటే బెటర్ మేడం? శానిటరీ నాప్కిన్ మినిమం ఒక 6 to 8 hours. కానీ ఎక్కువ ఎక్సెస్ బ్లీడింగ్, కొంతమందికి ఎక్కువ క్లాట్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ బ్లీడింగ్, అలాంటి వాళ్ళకి తరచుగా ఒక 4 hours బాగా సోక్ అయిన తర్వాత ఇమీడియట్గా చేంజ్ చేసుకోవడం అనేది చాలా అవసరము. పీరియడ్స్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 4 అవర్స్‌కి ఒకసారి చేంజ్ చేయడం బెటర్ అంటారు. 4 to 6 hours డిపెండింగ్ అని. ఇప్పుడు అస్సలు ఎక్కువ బ్లీడింగ్ లేదు, ఎక్సెస్ బ్లీడింగ్ లేదనుకున్న యావరేజ్ నార్మల్ బ్లీడింగ్ అంటే యూ కెన్ వేర్ ఇట్ ఫర్ 6 to 8 hours ఆల్సో, డిపెండ్స్. బట్ యూ హ్యావ్ మోర్ బ్లీడింగ్, చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉందంటే మనం తరచుగా మార్చుకుంటే బెటర్. అట్లీస్ట్ ఒక 4 to 6 hours మధ్యలో చేంజ్ చేసుకుంటే బెటర్. ఓకే మేడం. ఈ శానిటరీ ప్యాడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మేడం? ఎనీ టైప్స్ అని పర్టికులర్గా అని చెప్పలేము, డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ని బట్టి. సైజ్ అందరికీ కామన్గా తెలుసు, స్మాల్, మీడియం, లార్జ్, సైజ్ని బట్టి. ఇంకోటి మెటీరియల్, చేసే మెటీరియల్ బట్టి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్, కాటన్ మేడ్ శానిటరీ నాప్కిన్స్ అని ఉన్నాయి మనకి. సో ఇలా ఉంటాయి. తర్వాత ఏంటంటే మెటీరియల్ థిక్నెస్ బట్టి, అల్ట్రా థిన్ అని చెప్పేసి రెగ్యులర్ నాప్కిన్స్, అల్ట్రా లార్జ్ అనేవి ఉంటాయి. ఇంకొన్ని మెటర్నిటీ అని ఉంటాయి. ఇప్పటికి ఏంటంటే మనకి ప్యాంటీస్ కూడా వస్తున్నాయి, శానిటరీ నాప్కిన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాంటీన్స్, ఎక్స్ట్రా సైజ్ ఉండి ఫ్లాప్స్ అట్లాంటివి కూడా ఉంటాయి. సో బేసికలీ ఎక్కువ అంటే మెటీరియల్ దాన్ని బట్టి అయితే కాటన్ అండ్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ ఆర్ ద కామన్లీ యూజ్డ్ థింగ్స్. అవి మనకి మార్కెట్లో ఎక్కువగా అవి అవైలబుల్ ఉన్నాయి.